దేవుని చేత, ప్రభు చేత చాలామంది దీవించబడాలి. నా కుటుంబానికి నాకు దీవెన అవసరం. నేను నా కుటుంబం క్షేమముగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలి అని చెప్పి ఈరోజు అనేక మంది ఆ విధంగా లోకంలో అనుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. ఆ విధంగా సాగుతూ ఉంటున్నప్పుడు దేవుని ప్రజలు దేవుని మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి ముందుకు సాగుతూ ఉంటున్నప్పుడు ఆ ప్రజలు ఎప్పుడు కూడా నిస్పృహ కలిగి, నిస్సత్తువు కలిగి, బలము లేని వ్యక్తులుగా, బలము లేకుండా, ఆశీర్వాదము లేకుండా, దేవుని కొరకు ఉత్సాహం లేకుండా, ఉల్లాసం లేకుండా ఎవరు ఆ విధంగా ఉండకూడదు. కానీ దేవుని కొరకు కాస్త ఒక దీవెనకరమైన జీవితాన్ని జీవించాలి, నేను పొందాలి అని ఈరోజు మనము నమ్మి ఆ విధంగా ముందుకు దేవుల్లో సాగాలి. ఈరోజు మన భారతదేశంలో లేక ఈ ప్రపంచంలో ఎవరు గొప్పవారు, ఎవరు భక్తి కలిగిన వారు, స్త్రీల, పురుషుల అని మనం ఆలోచన చేసినట్లయితే మన భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా భారతీయులలో అనేక మంది, మన భారతదేశంలో అనేక మంది స్త్రీలు మాత్రమే ఎక్కువగా భక్తి కలిగి చాలామంది ఆ విధంగా ఉంటారు. స్త్రీలు చాలా నిష్ఠాగరిష్టంగా భయభక్తులు కలిగి, శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, దేవుని మీద ప్రేమ కలిగి, గౌరవం, అభిమానము కలిగి ఆ విధంగా చాలామంది ప్రజలు దేవుని కొరకు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారు. ఎందుకు ఈ మనుషుని జీవితంలో ఎందుకు భయభక్తులు కావాలి? భయభక్తులు లేకపోతే నాకు కానీ, నా కుటుంబానికి కానీ, నా బ్రతుకులో ఏదైనా నష్టము కలుగుతుందా, హాని కలుగుతుందా, ప్రమాదము కలుగుతుందా అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ రోజున మనుషులు లోకములో ఏ విధంగా ఉన్నారంటే, నాకు దేవునితో పని లేదు, నాకు దేనితో కూడా పని లేదు, నా మట్టుకు నేనే ఉంటాను, నా జీవితం నా ఇష్టం, నేను ఈ లోకములో పుట్టాను, పెరిగాను, తింటాను, త్రాగుతాను, విచ్చలవిడిగా జీవిస్తాను, నా ఇష్టం అనేవారు ఈ ప్రపంచంలో చాలామంది వ్యక్తులు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ ఇష్టానుసారంగా జీవించినప్పుడు, ఏదైనా ప్రమాదం కలిగినప్పుడు, వాళ్ళ బ్రతుకునకు జీవితంలో కాస్త బ్రేకులు పడినప్పుడు, ఆటంకాలు కలిగినప్పుడు వాళ్ళు క్రమేణా వాళ్ళ మాటల్లో మార్పు కనిపిస్తూ ఉంటుంది. వారి చేతల్లో మార్పు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ విధంగా ఈ మార్పు కలిగినప్పుడు క్రమేణా అంతరంగంలో ఆ మనుషునికి, శరీరానికి గాయం కలిగింది కనుక దాని ద్వారా ఈ మనసులో కాస్త మార్పు, కాస్త కనువిప్పు, కాస్త మెలకువ కలిగిన వ్యక్తిగా ఆ వ్యక్తి ఉండడానికి కాస్త జాగ్రత్త పడి ముందుకు సాగుతూ ఉంటాడు. ఆ తరువాత మరికొంత కాలానికి ఆ మనుషుడు అనుకున్నది ఏంటంటే, మరలా నా ఇష్టం, దేవుడు ఎవరు, వీళ్ళెవరు, వాళ్ళెవరు అని ఆ విధంగా అనుకుంటూ ఉంటాడు. అయితే ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా కలుగు చేసింది దేవుడు ఒక్కడే. ఈ విశ్వాన్ని, ఈ జంతువులు, పక్షులు, ప్రాకే పురుగులు, ఈ ప్రాణులు, చతుష్పాద జంతువులు, ఇవన్నీ ఏ విధంగా ఈ లోకములో కలిగాయి అని మనం ఆలోచన చేసినట్లయితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడైన యెహోవా ఆయన నోటి వాక్కు, ఆయన పలుకుగా కలుగునుగాక అని పలికినప్పుడు అవన్నీ కూడా కలుగుతూ వచ్చాయి. మన కళ్ళ ముందు కనిపించే ఈ విశ్వం, ఈ విశాలమైన ప్రపంచం అంతా కూడా ఆయన కలగమంటే కలిగింది, ఆయన పుట్టమంటే పుట్టింది, ఆయన మొలవమంటే మొలిచింది. ఇవన్నీ దేవుని చిత్తములో, దేవుని సంకల్పములో ఇవన్నీ కూడా ఆ విధంగా
ఈ లోకములో కలిగాయి. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఈ మనుష్యుని దేవుడు చేసినప్పుడు, ఈ మనుష్యుని దేవుడు కలుగు చేసినప్పుడు నేల మంటితో ఆ మనుష్యుని నిర్మాణము చేసి, ఆ మనుషుని యొక్క నాసిక రంధ్రములో దేవుడు జీవవాయువును ఊదినప్పుడు జీవించు ఆత్మ ఆయను, జీవించు ప్రాణి ఆయను అని లేఖన భాగం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఆదికాండం 2:7 మనం చూడగలిగితే ఆ మాట మనకు కనబడుతూ ఉంది. అనగా సమస్తాన్ని కలుగు చేసిన ఆ దేవాది దేవుడు, అయితే ఇప్పుడు ఈ మనుషుని ఎవరు కలుగు చేశారు అని మనం చూడగలిగితే, ఈ మనుషుని కూడా దేవాది దేవుడే కలుగు చేశాడు. మట్టిని తీసి బొమ్మను చేసి ప్రాణము పోసి పేరు పెట్టి పిలిచి దేవుడు అంత అద్భుతంగా ఈ మనుషుని కలుగు చేసి ఏదైనా తోటలో ఆ విధంగా పెట్టాడు. ఈ రోజున ఈ మనుషుడు అంటున్న మాట ఏంటంటే, నన్ను ఎవరూ తయారు చేయలేదు, నేను ఈ లోకానికి ఏదో ఒక విధంగా వచ్చాను. నా తల్లి ద్వారా, నా తండ్రి ద్వారా నేను ఈ లోకానికి వచ్చాను. నాకు దేవుడు ఎవరు, నాకు ఎవరూ లేరు, దేవుడు లేడు అని ఈ విధంగా చాలామంది ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు లేడు అని చెప్పే వ్యక్తి ఎవరు అని మనం చూడగలిగితే, బుద్ధిహీనుడు మాత్రమే దేవుడు లేడు అనే మాటను పలుకుతూ ఉంటాడు. ఆ ఒక్కడు తప్ప, ఆ ఒక్క వ్యక్తి తప్ప అందరూ కూడా దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు స్పర్శిస్తున్నాడు, దేవుడు దర్శిస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, నా గమనములు, నా కార్యాలు, నా తలంపులు, నా ఉద్దేశాలు, నా ఆలోచనలు ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. నన్ను దేవుడే కలుగు చేశాడు. నాలో ఉన్న ఊపిరి, నాలో ఉన్న ప్రాణం, నాలో ఉన్న ఆయుస్సు, నాలో ఉన్న సమస్తము కూడా ఇవన్నీ దేవునివే. ఆ దేవుని దయ వలన మాత్రమే నేను ఈ లోకములో కలుగు చేయబడ్డాను అని చెప్పి మనుషుడు ఆ విధంగా దేవుని మీద శ్రద్ధ కానీ, విధేయత కానీ, మనస్సు పెట్టడం కానీ, మనస్సు నిలపటం కానీ, దేవుణ్ణి ఆ వ్యక్తి జ్ఞాపకం చేసుకొని కానీ ఆ విధంగా జీవించినట్లయితే ఈ వ్యక్తులు ఎవరంటే దేవుని మీద కాస్త భయభక్తులు కలిగిన వారు అని మనము చెప్పక తప్పదు. దేవుని మీద కాస్త భయభక్తులు కలిగి, దేవుని మీద శ్రద్ధ ఆసక్తి కలిగిన వారు అని చెప్పుటలో ఎంత మాత్రం కూడా సందేహం అనేది లేనే లేదు. అయితే ఈరోజు దేవుని మీద ఇటువంటి ప్రేమ మమకారము కలిగి దేవుణ్ణి అర్థం చేసుకొని దేవుడు ఉన్నాడు అని ఒక వ్యక్తి గ్రహించినట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఏముందంటే కాస్త భయం ఉంది, కాస్త భక్తి ఉంది, దేవుడంటే గౌరవం, అభిమానం, ప్రేమ ఉంది అని మనం అటువంటి గుణగణాలు కలిగి ఉన్నప్పుడు చెప్పక తప్పదు. అయితే ఈరోజు ఇటువంటి భయభక్తులు కలిగిన ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఏది ఉండాలి? భయభక్తులు కలిగిన వ్యక్తులు దేవుని కొరకు లోకములో ఏ విధంగా జీవించాలి? ఏ విధంగా ఉంటే బాగుంటుంది? ఏ విధంగా చేస్తే బాగుంటుంది? ఏ విధంగా కొనసాగితే ఆ మనుషుని జీవితంలో అది ప్రయోజనకరం, దీవెనకరం, ఆశీర్వాదకరం అని మనము ఈ లేఖన భాగాల్లో మనము కొన్ని మాటలు మనం చూసుకుని మనం ముందుకు వెళ్దాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16 వచ్చిన భాగాన్ని మనం చూద్దాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచ్చిన భాగాన్ని మనము వాక్యంలో చూడగలిగితే దేవుని వాక్యం ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఆ మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. ఆయన వినును, ఆయన వింటాడు.
నీ మాటలు వినే దేవుడు అని ఈరోజు బైబిల్ గ్రంథములో ఈ మాటను మలాకీ ప్రవక్త తన గ్రంథములో ఎప్పుడో వ్రాచి ఆయన మన కొరకు దాచి ఈ లేఖన భాగాన్ని పెట్టాడు. ఈ వాక్యములో ఏముంది అని మనం చూడగలిగితే, యెహోవా పట్ల భయభక్తులు కలిగిన వారు అని అంటూ ఆయన అంటున్న మాట ఏంటంటే, ఈ విధమైన భయభక్తులు కలిగిన వారు, ఆ భయభక్తులు కలిగిన వ్యక్తులు ఒకరితో మరి ఒకరితో మాట్లాడుకొనుచుండగా దేవాది దేవుడు మహోన్నతుడు చెవియొగ్గి ఆయన వింటాడు, ఆలకించును అని దేవుని వాక్యములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఒక వ్యక్తి తన భక్తిని ఎక్కడ ఎప్పుడు కాపాడుకోవాలి అని మనం ఆలోచన చేసినట్లయితే ఏమండి, ఒక వ్యక్తి కంచము దగ్గర తన భక్తిని కాపాడుకోవాలి. ఒక వ్యక్తి నోటి ద్వారా మాట్లాడే మాటలు బట్టి ఆ భక్తిని ఆ వ్యక్తి కాపాడుకోవాలి. నోటి ద్వారా వచ్చిన మాటల్లో దోషం ఉంటే, మాటలు దేవుని కొరకు అనుకూలంగా లేకపోతే, ఈ విస్తారమైన మాటలు దేవుని సన్నిధిలో ఈ వ్యక్తిని దోషిగా చేసి, ఈ వ్యక్తి ఈ జీవితంలో ఆ మనుషునికి భక్తి కూడా లేకుండా నిస్సారమైన వ్యక్తిగా, నిస్సత్తువు కలిగిన వ్యక్తిగా చేయటానికి ఈరోజు అవకాశం ఉంది. అనగా ఒక మాటలో చెప్పాలంటే, మాట దగ్గర, అదేవిధంగా భోజనము దగ్గర ఈరోజు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి యొక్క భక్తి అనేది రుజువుపరచబడుతూ ఉంటుంది. కనుక ఈరోజు మాట్లాడే ఆ మాటలు బట్టి నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను, నా మాటలు ఏ విధంగా ఉన్నాయి, విస్తారమైన మాటలు మాట్లాడుచూ ఉన్నానా, ఈ విస్తారమైన మాటల్లో ఎన్ని పనికిరాని మాటలు, ఎన్ని పనికొచ్చే మాటలు, ఎన్ని దీవెనకరమైన మాటలు, ఎన్ని శాపకరమైన మాటలు అని ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఆచి తూచి ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో అడుగు వేసుకుంటూ మాట్లాడాలి. వాక్యం అంటున్న మాట ఏంటంటే, విస్తారమైన మాటల్లో దోషముండకు మానదు అని వాక్యం సెలవిస్తుంది. అదే లేఖన భాగం అంటున్న మాట ఏంటంటే, తన నోటిని కాచుకున్నవాడు బుద్ధిమంతుడు అని ప్రభు చెప్పాడు. తన నోటిని కాచుకున్నవాడు, తన నోటి ద్వారానికి వాక్యాన్ని కాపలాగా పెట్టుకున్న వ్యక్తి, తన నోటిని వాక్యానుసారంగా దేవుని కొరకు వాడుచూ ఉన్న వ్యక్తి ఎవరు అని మనం చూడగలిగితే, ఈ వ్యక్తి తన జీవితంలో భక్తిని కాపాడుకున్న వ్యక్తి అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా మాట్లాడుతూ ఉంది. జాగ్రత్త, క్రైస్తవుడు ఎప్పుడు కూడా నోటిను అదుపులో పెట్టుకోవాలి. ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, మితముగా మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలి, శ్రేష్టమైన మాటలు మాట్లాడాలి, మేలుకరమైన మాటలు మాట్లాడాలి, క్షేమాభివృద్ధి కలిగించే మాటలు ఈరోజు ఈ మనుషుడు మాట్లాడాలి. ఈ విధంగా మాట్లాడగలిగితే నిజంగా ఆ వ్యక్తి భక్తిని తన జీవితంలో కాపాడుకున్న వ్యక్తి అని మనం గ్రహించి ఆలోచించాలి. మనం ఎందుకు ఆ విధంగా జాగ్రత్తగా మాట్లాడాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు మన మాటలు వింటున్నాడు. మన మాటలు వినే ప్రభు ఉన్నాడు గనక భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొని చూడగా, ఆ భయభక్తులు కలిగిన వారు భయభక్తులు కలిగిన మాటలు మాట్లాడుతున్నారా, లేకపోతే భక్తిహీనత కలిగిన మాటలు మాట్లాడుతున్నారా, నిస్సత్తువు కలిగిన మాటలు మాట్లాడుతున్నారా, అవహేళన కలిగిన మాటలు మాట్లాడుతున్నారా అని దేవుడు ఆ మనసును చూసి ఈరోజు ప్రభు సహాయం చేస్తాడు అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి. గనుక భయభక్తులు కలిగిన వ్యక్తి దేవుని సన్నిధిలో మెతుముగా మాట్లాడాలి. దేవుడు చూస్తున్నాడు అనే గ్రహింపు కలిగి ఈరోజు ఒక వ్యక్తి ఆ విధంగా మాట్లాడాలి. మనము బైబిల్ గ్రంథంలో చూడగలిగితే
చిన్న వయసు నుంచి కూడా చాలామంది వ్యక్తులు దేవుని కొరకు భక్తి కలిగిన వారు జీవించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. రాజుల మొదటి గ్రంథం 18-12లో మనము చూడగలిగితే, ఏలియా బాల్యము నుండి యెహోవా పట్ల భయభక్తులు కలిగిన వాడు అని వాక్యములో రాయబడి ఉంది. ప్రవక్త అయిన ఏలియా చిన్ననాట నుండి, చిన్న వయసు నుండి దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో, దేవుని ప్రాంగణములో ఆ వ్యక్తి ఎవరు అని మనం చూడగలిగితే, బాల్యము నుండి యెహోవా పట్ల భయభక్తులు కలిగిన వాడు కనుక దేవుడు ఏలియాను ఎన్నుకొని ప్రత్యేకించి ఏర్పాటు చేసి తన ప్రజల కొరకు ఒక బలమైన ప్రవక్తగా దేవుడు ఆ వ్యక్తిని ఆ దినాలలో దేవుడు దైవజనున్న విధంగా వాడుకున్నాడు. కనుక ఈ వ్యక్తి ఎవరంటే, చిన్ననాట నుండి, తన పిన్న వయసు నుండి దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో చిన్న వయసులో కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తిగా ఈరోజు ఈ వ్యక్తి ఉన్నాడని దేవుని వాక్యం ఆ విధంగా చెబుతూ ఉంది. గనుక ప్రియమైన దైవజనాంగమా, ఒక మాట మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకొని మనం ఈ దినం ఆలోచన చేయాలి. అది ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, నేటి క్రైస్తవ సమాజంలో ఒక వ్యక్తి దేవుని కొరకు దైవికంగా ఒక చక్కటి జీవితాన్ని జీవించిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఈ రాజుల మొదటి గ్రంథం 18-12 ప్రకారంగా ఏలియా వలె ఒక వ్యక్తి చిన్ననాట నుండి భయభక్తులు కలిగి జీవించాలి. ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా చిన్న వయసు నుండి తన బిడ్డలు, తన కుటుంబంలో ఉన్న తన బిడ్డలు దేవుని పట్ల భయభక్తులు కలిగే విధంగా, ఆ విధంగా ప్రతి తల్లి, తండ్రి కూడా దేవుని సన్నిధిలో జాగ్రత్త పడాలని ఈరోజు వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచన భాగం మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచన భాగం మనం చూడగలిగితే వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, హనన్య అందరికంటే ఎక్కువగా యెహోవా యందు భయభక్తులు గలవాడు అని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. హనన్య దేవుని సన్నిధిలో అందరికంటే ఎక్కువగా యెహోవా పట్ల భయభక్తులు కలిగిన వ్యక్తిగా జీవించాడు అని ఈరోజు లేఖన భాగంలో ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. నీ కుటుంబంలో ఎంతమంది ఉండని, నీ సంఘములో ఎంతమంది ఉండని, నీ గ్రామంలో ఎంతమంది ఉండని, కానీ నీవు మాత్రం వారి అందరిలోకెల్లా నువ్వు శ్రేష్టమైన వ్యక్తిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ప్రత్యేకత కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు మంచి ఉద్దేశాలు కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమున ఒక వ్యక్తి దివారాత్రులు ధ్యానించగలిగితే తన జీవితం సారవంతంగా, తన జీవితం శక్తివంతంగా, తన జీవితం ఒక స్థిరమైన, ఒక నిబద్ధత కలిగిన జీవితంగా ఆ వ్యక్తి దేవుని కొరకు రోషము కలిగి, పౌరుషము కలిగి దేవుని కొరకు దైవికమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు ఆ మనుషునికి సహాయం చేస్తాడు. ఏలియా చిన్న వయసులోనే యెహోవా పట్ల భయభక్తులు కలిగిన వ్యక్తి. హనన్య వారి అందరిలోకెల్లా ఈయన శ్రేష్టమైన భక్తి కలిగిన వ్యక్తిగా ఉండి తన జీవితాన్ని దేవుని కొరకు గొప్ప ఆశీర్వాదకరంగా చేసిన వ్యక్తిగా ఉన్నాడని ఈరోజు ఈ లేఖన భాగం ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది. అయితే ఈరోజు భయభక్తులు కలిగి ఉంటే నాకేంటండి లాభం? ఇంత త్యాగము కలిగి నోటిని కట్టుకొని చెడు జీవితము జీవించకుండా, పాపుల మార్గమునకు వెళ్ళకుండా, నా జీవితాన్ని పరిశుద్ధంగానే నేను కాపాడుకుంటూ ఈ లోకములో దేవుని కొరకు ముందుకు కొనసాగుతూ జీవించుచూ ఉన్నప్పుడు నాకేంటండి లాభం? ఈ భక్తిగా ఉంటే ప్రయోజనం నాకేమైనా ఉందా? ఈ భక్తి కలిగి జీవితం జీవించినట్లయితే నాకు ఏదైనా ఆశీర్వాదము నా జీవితంలో నాకు కలుగుతుందా
అని మీరు ఈరోజు అడగగలిగితే ఒక్క 3 మాటలు మనం చూసుకొని మనము ముందుకు వెళ్దాం. దేవుడు సహాయం చేయనివ్వండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచన భాగం మనం చూద్దాం. సామెతలు 3:7, యోబు గ్రంథం 1:1. మనము ఈ 2 వాక్య భాగాలు మనము చూడగలిగితే వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుని యందు భయభక్తులు గలవాడు చెడుతనమును అసహించుకొనును అనే మాట ఉంది. అనగా భయభక్తులు కలిగిన వారు ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటారో ఆ ఆశీర్వాదాలు పొందుకునే ముందు ఈ మాట మీకు చూపిస్తున్నాను, ఈ మాట మీ ముందు పెడుతున్నాను. ఈ యోబు గ్రంథం 1:1, సామెతలు 3:7లో మన వాక్యాన్ని చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, దేవుని పట్ల, దైవం పట్ల, దేవాది దేవుని పట్ల ఒక వ్యక్తి భయభక్తులు కలిగి దేవుని కొరకు జీవిస్తున్నాడు అని చెప్పటానికి నిదర్శనం, సూచన, రుజువు, ఆనవాలు, సూచనలు ఏవి అని మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, దేవుని యందు భయభక్తులు గలవాడు చెడుతనమును అసహించుకొనును. ఒక పెద్ద గుడ్డు గుర్తు ఏంటంటే, భక్తి కలిగిన వాడు అని చెప్పటానికి రుజువు, సూచన, ఆనవాలు, ముంగుర్తులు ఏవి అని మనము చూడగలిగితే, భక్తి కలిగిన వాడు అందరూ చూసే విధంగా చూడడు, భక్తి కలిగిన వాడు అందరూ మాట్లాడే విధంగా మాట్లాడడు, భక్తి కలిగిన వాడు అందరూ ప్రవర్తించే విధంగా ప్రవర్తించడు, భక్తి కలిగిన వాడు అందరి వలె ఉండడు. ఒక ప్రత్యేకమైన స్థితిని, స్థాయిని కలిగి, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి, ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని కలిగి, ఒక ప్రత్యేకమైన కృప కనికిరాన్ని కలిగి, అందరి వలె కాదు, ఆ వ్యక్తి సమాజం దేవుని కొరకు ఒక విశేషమైన ఆశీర్వాదాన్ని, కార్యాన్ని, కనికిరాన్ని మనము దేవుని ద్వారా కలిగి ఉండవలసిన వారమైతే ఈరోజు మన జీవితాన్ని తప్పనిసరిగా దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. యెహోవా పట్ల భయభక్తులు కలిగిన వ్యక్తి తన జీవితంలో చెడు ఎక్కడ ఉందో అక్కడికి ఆ వ్యక్తి వెళ్ళకుండా జాగ్రత్త పడతాడు, చూడకుండా జాగ్రత్త పడతాడు, అంటకుండా జాగ్రత్త పడతాడు. ఇటువంటి జాగ్రత్త కలిగిన వాని లక్షణమే భయభక్తులు కలిగిన వాని లక్షణం. ఈ విధంగా మనము జీవిస్తున్నామో లేదో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒక 3 మాటలు మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. దేవుడు సహాయము చేయనివ్వండి. వాక్యం చూడండి, కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 19వ వాక్యం మనం చూద్దాం. కీర్తన గ్రంథము 31:19లో మన వాక్యాన్ని చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఏమండి, యెహోవా పట్ల భయభక్తులు గలవారి ఎడల ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని దేవుని వాక్యములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. అనగా భయభక్తులు కలిగిన వారి పట్ల దేవాది దేవుడు ఆ భక్తి కలిగిన వారికి దాచి ఉంచిన మేలులు ఎంతో ఎంతో గొప్పవని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అందుకని పౌలు గారు అంటారు, ఆ దాచి ఉంచిన ఆ మేలులు కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, హృదయానికి అగోచరం, అర్థము కావు. అంత శ్రేష్టమైన దీవెనకరమైన మేలులు, ఆశీర్వాదాలు మన కొరకు మన దేవుడు మన జీవితంలో అంత గొప్ప మేలులు దాచి ఉంచాడని ఈరోజు దైవ లేఖనం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. దావీదు సంకీర్తన 31:19లో ఈ వాక్యం మనం చూడగలిగితే ఆ విధంగా ఉంది. నువ్వు భయభక్తులు కలిగి జీవించినట్లయితే, నువ్వు దేవుని మీద శ్రద్ధ కలిగి మనస్సు పెట్టి ఆసక్తి కలిగి నువ్వు జీవించినట్లయితే, నీ కొరకు నా దేవుడు ఇచ్చిన మేలులు అవి ఎంత గొప్పవో నువ్వు ఊహించలేవు, నువ్వు ఆలోచించలేవు, నీకు అర్థం కాదు. నీ యొక్క ఊహల్లో కూడా అవి అందని మేలులు దేవుణ్ణి జీవితంలో చేయడానికి భయభక్తులు కలిగిన వానివు గనుక నీ పట్ల చేయడానికి దేవుడు ఒక రిలీజ్, ఒక విడుదల దేవుణ్ణి జీవితంలో చేయటానికి ఈరోజు ఒక అవకాశం ఉందని మనము గ్రహించి మనం ఈ దినము ఆలోచించాలి. అదేవిధంగా మరొక వాక్యం చూడండి, 34వ దావీదు సంకీర్తన
7వ వచన భాగము కూడా చూద్దాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 7వ వాక్యం మనం చూద్దాం. 7వ వాక్యంలో ఏముందంటే ఈ విధంగా ఉంది: యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. యెహోవా పట్ల భయభక్తులు కలిగిన వారి యొక్క జీవితంలో దేవుడు ఏం చేస్తాడు అని మనము చూడగలిగితే, ఈరోజు బైబిల్ గ్రంథములో ఈ శ్రేష్టమైన మాట మనకు కనబడుతూ ఉంది. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలగా ఉండి వారిని దేవుడు రక్షిస్తాడు, కాపాడుతూ ఉంటాడు, భద్రపరుస్తాడు. ఒక రక్షణ వలయాన్ని, ఒక దుర్గాన్ని వారి చుట్టూ దేవుడు ఏర్పాటు చేసి, పగలు ఎండ దెబ్బ కూడా, రాత్రి వెనుల దెబ్బ కూడా, అలనాడు ఇశ్రాయేలు జనాంగానికి ఏ తెగులు రాకుండా దేవుడు ఏ విధంగా కాచి కాపాడి భద్రపరిచి దీవించి స్థిరపరిచి ఆ విధంగా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడో, ఈరోజు దేవుడు అదే మన జీవితంలో ఆయన చెయ్యబోతూ ఉన్నాడు. ఆయన మన జీవితంలో ఈ కార్యాలు దేవుడు జరిగించబోతూ ఉంటున్నాడు. ఈరోజు మనమే దేవుని చేత ఈ కాపుదల పొందలేకపోతున్నాం. ఈ భద్రత మన జీవితంలో ఎన్నోసార్లు మన జీవితంలో అది మన కంటికి కనబడుతూ లేదు, అది మన కంటికి మరుగైపోతూ ఉంది. మన కొరకు దేవుడు మేలులు దాచిపెట్టాడు. రెండవది, ఈ మేలులు ఎట్లాంటివి అని మన వాక్యములో చూడగలిగితే ఈ మేలులు ఎంతో గొప్పవి. ఆ తర్వాత వాక్యం అంటున్న మాట ఏంటంటే, మేలు మాత్రమే కాదు, భయభక్తులు కలిగిన వారి యొక్క జీవితంలో దేవుడు చేసేది మేలు మాత్రమే కాదు, మరొక ఆశీర్వాదం ఏమిటి అని మనం చూడగలిగితే, దేవుని భద్రత, దేవుని కాపుదల, దేవుని సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత మన జీవితంలో మన చుట్టూ కూడా దేవుడు కావలిగా ఉండడానికి దేవుడు ఈరోజు సహాయం చేస్తాడు. మనం మన జీవితంలో భయభక్తులు కలిగిన వారిగా ఉంటే నీవు ఒంటరిగా భయపడే పని లేదు. నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి, విశ్వాసము కలిగి, నమ్మకంగా నువ్వు జీవించినట్లయితే నువ్వు ఎక్కడ ఉన్నా భయపడే పని లేదు. ఏ స్థితిలో ఉన్నా భయపడే పని లేదు. ఏ సమస్యలో ఉన్నా భయపడే పని లేదు. ఏ ఇబ్బందుల్లో ఉన్నా భయపడే పని లేదు. ఏ పేదరికంలో ఉన్నా భయపడే పని లేదు. ఎందుకంటే యెహోవా పట్ల భయభక్తులు కలిగిన వారు చుట్టూ కూడా దేవుని యొక్క దుర్గం, ఆయన దూతలు కావలిగా ఉండి మన జీవితంలో దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆ జీవితం మనము దేవుని ద్వారా పొందుకుంటే నిజంగా మన జీవితాలు దేవుని కొరకు రోజు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. మరొక వాక్యం చూడండి పిల్లరా, సామెతలు 14వ అధ్యాయం 26వ వచన భాగం మనం చూద్దాం. సామెతలు 14:26లో మన వాక్యాన్ని చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గలవారు బహు ధైర్యము పుట్టించును. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యం ఆ వ్యక్తికి పుట్టిస్తుందంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. అనగా దేవుడు తోడుగా తన చుట్టూ ఒక దుర్గముగా దేవుడు ఉంటాడు. దేవుడు మన చుట్టూ ఒక దుర్గంగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉంటామంటే నిశ్చింతగా ఉంటాం, నిర్భయంగా ఉంటాం. ఏ చింత, ఏ శోధన, ఏ శ్రమ, ఏ నష్టము, కష్టము లేని వారిగా నిశ్చింతగా మన జీవితాలు, ప్రశాంతంగా మన జీవితాలు దేవునిలో ఈరోజు ప్రభులు వారు ఆ విధంగా మన జీవితాలను దేవుడు ఉంచగలిగే విధంగా, ఉండగలిగే విధంగా మన జీవితాలకు దేవుడు భరోసానిస్తూ ఈరోజు మన జీవితాల దేవుడు సహించి, భరించి, వహించి నడిపించువాడుగా ఆయన ఉంటున్నాడు కనుక ఈరోజు మనం మన జీవితంలో భయపడే పనే ఈరోజు లేదు అని మనము గ్రహించి మనం ఈ దినము ఆలోచించాలి. దేవుడు దుర్గంగా, వలయంగా ఉంటాడు. భయభక్తులు కలిగిన వారి చుట్టూ, భయభక్తులు కలిగిన వారు ఎప్పుడు, ఎక్కడ, ఏ స్థితిలో కూడా, ఏ పరిస్థితిలో కూడా దేనికి వాళ్ళు భయపడరు. నిర్భయంగా, నిబ్బరము కలిగి, ధైర్యముగా, నిండుగా వాళ్ళు ఉంటారు. సద్రకు, మెస్సాకు, అబేద్నెగోలు
వారి జీవితంలో శ్రమ వచ్చింది, అగ్నిగుండంలో వేస్తాం అని అన్నారు. వారు భయభక్తులు కలిగిన వారు కనుక దేవుడు వాళ్ళ చుట్టూ కూడా తన దూతలు కావలు ఉంచి వారిని దేవుడు రక్షిస్తూ కాపాడుతూ వచ్చారు. వాళ్ళ భయభక్తులు కలిగిన వారు ముగ్గురు కూడా దానియేలును తీసుకొని వెళ్ళి సింహాల యొక్క బోనులో పడవేశారు, ఆ గుహలో పడవేశారు. దానియేలు నిశ్చింతగా ఉన్నాడు, భయపడలేదు, దిగులు పడలేదు, నిస్పృహకు తన జీవితం గురి కాలేదు. ఎందుకు అని మనం చూడగలిగితే తన జీవితంలో దానియేలు దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు కనుక తన కలిగిన భయభక్తులు తన జీవితానికి ఒక ప్రాకారముగా దుర్గముగా ఉండి తన జీవితాన్ని కష్టకాలంలో, శ్రమకాలంలో, శోధన కాలంలో తన జీవితాన్ని కాపాడుతూ వచ్చాయి. అంత మాత్రమే కాదు, భక్తి కలిగిన వాడు కనుక తను ఏ స్థితిలో ఉన్నా సరే, సింహాల బోనులో ఉన్నా సరే, అగ్ని గుండములో ఉన్నా సరే, అగాధ జలములలో ఉన్నా సరే, ఏ స్థలములో ఉన్నా సరే, ఏమని ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే, ఆ ప్రజలు దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారు కనుక బహుధైర్యము కలిగి వారు దేవుని కొరకు జీవించారు. క్రైస్తవుడు దేనికి ఈ లోకములో భయపడకూడదు. ఎవరు భయపడరు అని మన వాక్యములో చూడగలిగితే దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారు మాత్రమే. వారు దేనికి భయపడకుండా ఒక్క దేవాది దేవునికి మాత్రమే భయపడి వారు దేవుని కొరకు జీవితంలో ఆశీర్వాదకరంగా జీవించడానికి ముందుకు వారు సాగుతూ వెళ్తారు. మరొక వాక్యం చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 23వ వచన భాగం మనం చూద్దాం. మనం ఈ వాక్యాన్ని చూసుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 23వ వచన భాగం మనం చూడగలిగితే ఈ సామెతలు 19:23లో మరొక శ్రేష్టమైన మాట, భక్తి కలిగిన వారి యొక్క జీవితంలో ఎటువంటి కార్యం ఉండాలో అనేది మనం చూడగలిగితే ఈ వాక్యం మనతో ఒక అద్భుతంగా శ్రేష్టంగా ప్రభు యొక్క వాక్యం మనతో మాట్లాడుతోంది. ఈ సామెతలు 19:23లో వాక్యం మనం చూడగలిగితే యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనమై ఉన్నది. దేవునికి స్తోత్రం. జీవ సాధనమై ఉన్నది. దేవునికి స్తోత్రం. జీవ సాధనమై ఉన్నది అనగా అర్థం ఏంటంటే, మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, అది జీవితము కాదా? మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటున్నాం, అది బ్రతుకు కాదా? మనం జీవితంలో ఏదో శ్రమో, కష్టమో, బాధో, ఇబ్బందో పడి మనం ఈ లోకంలో జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటున్నాం, ఇది బ్రతుకు కాదనంటే, ఈ లోకములో జీవించే జీవితానికి, పరలోకములో జీవించే జీవితానికి, ఈ లోకములో బ్రతుకుకు పరలోకం బ్రతుకుకు చాలా తేడా ఉంది. పరలోకములో బ్రతుకు వేరు, భూలోకములో బ్రతుకు వేరు. ఈ రెండు తేడా ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ లోకములో జీవించిన వ్యక్తి 70-80 ఏండ్లు ఉంటాడు, 90 ఏండ్లు ఉంటాడు. ఇంకా ఆరోగ్యం బాగుగా ఉంటే మరికొంత సమయం ఈ లోకంలో జీవించి ఉంటాడు. ఏదో ఒక రోజు ఏ వ్యక్తి అయినా సరే ఈ లోకంలో జీవించినంత కాలం కూడా జీవించిన తర్వాత ఈ మనుషుడు మట్టే కనుక ఎప్పటికైనా సరే మట్టి అయిపోవాలి, మట్టి అయిపోవాలి. అయితే ఈ జీవితంలో ఈ మనుషుడు జీవించినప్పుడు ఈ మనుషుడు మట్టి కనుక ఏదో ఒకరోజు మట్టి అయిపోతాడు. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఈ మనుషుడు ఈ లోకంలో జీవించి ఉంటున్నప్పుడు భయభక్తులు కలిగి, దేవుని గురించి అవగాహన కలిగి, ఆలోచన కలిగి, దేవుని నమ్మి ఒక వ్యక్తి విశ్వాసంతో భక్తిగా ప్రేమ కలిగి దేవుని కొరకు ఒక వ్యక్తి జీవించినప్పుడు ఈ వ్యక్తి యొక్క జీవితం పరలోక సంబంధమైన జీవితముతో ఈ జీవితము ముడిపడి ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ముడిపడి ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ముడిపడి ఉండడం అంటే అర్థం ఏంటంటే, ఈ వ్యక్తి ఎప్పుడు కూడా ఈ లోకాన్ని గురించి ఆలోచన చేయడు. ఈ వ్యక్తి ఎప్పుడు కూడా పరలోకాన్ని గురించి పరసంబంధంగా ఆలోచన చేస్తాడు. ఆ ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, నేను ఎప్పుడు ఈ లోకంలో కళ్ళు మూసినా సరే,
నేను ఎప్పుడు ఈ లోకంలో జీవిత తనువు ముగించినా సరే, నేను ఈ లోకంలో కళ్ళు మూసిన తర్వాత నేను పరలోకంలో కళ్ళు తెరుస్తాను. అది ఒక నిరీక్షణ. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, క్రీస్తును నమ్మి పరలోకానికి వెళ్ళగలిగిన ప్రతి వ్యక్తి కూడా ఏం కలిగి ఉండాలి అని వాక్యం మనతో మాట్లాడుతుందంటే, ఈ సామెతలు 19:23లో వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుని దగ్గరికి వెళ్ళవలసిన భయభక్తులు కలిగిన దేవుని వ్యక్తి, దేవుని దగ్గరికి వెళ్ళవలసిన భయభక్తులు కలిగిన దేవుని వ్యక్తి జీవితంలో జీవ సాధనాన్ని చేయాలి. హల్లెలూయా. జీవితంలో జీవ సాధనాన్ని చేయాలి. జీవ సాధనము అనగా భక్తి సాధనము అని అర్థం. దేవునికి స్తోత్రము కలుగును గాక. జీవ మార్గాన్ని గురించిన సాధనం, జీవాధిపతి గురించిన సాధనం, పరలోకాన్ని గురించిన సాధనం. ఒక వ్యక్తి జీవితంలో ఈ యొక్క జీవ సాధనం చేస్తూ ఉంటే అప్పుడు మాత్రమే ఈ జీవికి ఆ పరలోకంలో దేవుని దగ్గర ఈ సాధనాన్ని చేసినందున, ఈ లోకంలో సాధనము చేసి జీవిత తనమును ముగించిన తర్వాత ఈ ఆత్మ పరలోకంలో ఉండడానికి అప్పుడు దేవుడు ఆ ఆత్మకు ఆవశ్యకతను, అవకాశాన్ని అప్పుడు దేవుడు ఆ ఆత్మకు పరలోకములో కలిగిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక మాటలో చెప్పాలంటే, ఈ లోకములో జీవించిన భయభక్తులు కలిగిన వ్యక్తి, నేను పరలోకానికి వెళ్ళాలి, నేను పరలోక సంబంధిని, నేను పరలోక నివాసిని, నేను పరలోకానికి వెళ్ళాలి అనే ఈ వ్యక్తి ఎప్పుడు కూడా ఆ పరలోకానికి వెళ్ళే విషయంలో భక్తి జీవితాన్ని సాధనం చేయాలి. అదే జీవ సాధనము. దేవునికి స్తోత్రము కలుగును గాక. నేను పరలోకానికి ఏ విధంగా వెళ్ళగలను, ఎటువంటి కార్యాలు నా జీవితంలో ఉండాలి, ఎటువంటి గుణగణాలు నా జీవితంలో ఉండాలి, నేను ఏ విధంగా ఈ భూలోకంలో జీవిస్తే నా ఆత్మను దేవుడు పరలోకానికి అంగీకరిస్తాడు అని ఒక వ్యక్తి ఆ విధంగా ఆలోచన చేసి దేవుని కొరకు ముందుకి రోజు ఈ మనుషుడు వెళ్ళగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు అనేక మంది క్రైస్తవులు, ఈరోజు అనేక మంది ప్రభు బిడ్డలు ఈ విషయంలో చాలామంది ఫెయిల్ అయిపోతూ ఉంటున్నారు, విఫలమైపోతూ ఉంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలో, ఏ విధంగా సిద్ధపడాలో, ఏ విధంగా సిద్ధపడితే నేను పరలోకానికి వెళ్ళగలుగుతానో ఈరోజు అనేక మంది ఒక జీవితాలలో ఇటువంటి సిద్ధపాటు లేదో, అనేక మంది జీవిత సిద్ధపాటు ఈ రోజున లేదు. ఈ సిద్ధపాటు లేని వ్యక్తులు ఏం చేస్తారంటే, జీవ సాధనాన్ని కలిగి జీవ మార్గంలో ఉండి పరలోకానికి వాళ్ళు వెళ్ళలేరు. కనుక ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడే ఒక వ్యక్తి దేవుని కొరకు ఆత్మ సంబంధంగా జీవ సాధనం చేయగలిగితే, జీవించిన వ్యక్తిగా ఉన్నప్పుడే, జీవితం ఇంకా ఉన్నప్పుడే ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళే ఈ జీవ మార్గం పట్ల ఒక వ్యక్తి సాధనము చేసినట్లయితే నిజంగా మన జీవితాన్ని దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. మనం ప్రార్థన చేసుకుందాం, మనం ముందుకు వెళ్దాం. మన వినికిడిలో దేవుడు ఈ మాటలో ఫలింప చేసే విధంగా మనం ప్రభులో ముందుకు సాగుదాం.